హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో అయితే బ్రౌన్ రైస్, పొట్టు మినపప్పు, మెంతులు, కాస్త శనగపప్పు వేసి ఇడ్లీ దోశకు నానేస్తున్నాను. ఇదిగోండి, పల్లీలు అయితే కొన్ని ఎక్కువనే వేయించి పెడుతున్నా. షాప్దే వేసుకోవచ్చు చట్నీ కానీ. ఇటు వచ్చేసి అయితే టమాటా కూర. ఇదిగోండి, మార్నింగ్ అయితే వచ్చేసి ఇడ్లీ పెడుతుండండి. ఈ లంచ్ బాక్స్లకు అయితే మొలకలు నానబెట్టిన 5 రకాల మొలకలు వచ్చినాయి. చక్కగా 5 రకాల పప్పులతోని మొలకలు నానబెట్టి, పిల్లలైతే బిర్యానీ లాగా చేయి మమ్మీ అని అన్నారైతే ఇదిగోండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మసాలా అన్నీ వేసి ఇప్పుడు అందులో అయితే మనం రైస్ వేసిద్దాం. చక్కగా ఒక 10 నిమిషాలు ఆయిల్లో ఉడికిన తర్వాత స్ప్రౌట్స్ అన్నీ మొలకలు ఉడుకుతాయి కదండి, అప్పుడు రైస్ వేసిన. ఇదిగోండి, టమాటా పల్లి చట్నీ అయితే రెడీ. ఇడ్లీ కూడా రెడీ అండి. ఇదిగోండి, మా బంగారు తల్లికి అయితే ఇస్తున్నా. మా పాప అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మా పాప మిమ్మల్ని అడుగుతుంది. కాబట్టి మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఇది లంచ్ బాక్స్ అయితే స్ప్రౌట్స్ అయితే ఎంత టేస్టీగా అయిందంటే చాలా టేస్టీగా అయిందండి. పిల్లలు తినని వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా తింటారండి ఇట్లా చేసి పెడితే. ఇష్టం, మన పెద్దవాళ్ళు కూడా కొంతమందికి నచ్చది. ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది.